హాయ్ అండి, వెల్కమ్ టు కవీస్ మ్యాజిక్ వరల్డ్. ఈరోజు కవిని మ్యాజిక్ చేసింది మాత్రం మా వదినమ్మ. హాయ్ చెప్పండి. సో మొన్న నేను కాదు, అందరినీ కవినే మ్యాజిక్ చేస్తాను, మీ అందరికి తెలుసు కదా. అయితే మొన్న అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే వడియాలు టేస్ట్ చూపించింది అన్నట్టు. నాకు చాలా నచ్చినాయి. చేసుకోవాలి అని అంటే వదిన అన్నది నాకు నేను చేసిస్తా అన్నది. ఇన్ని వడియాలు మీరు చేసి ఇవ్వడం ఎందుకు వదిన అంటే, మరి నేను సామాన్ అన్ని పట్టుకొని మీ ఇంటికన్నా వస్తా, లేదా మీరన్నా మా ఇంటికి రండి అంటే వదిన వాళ్ళే మా ఇంటికి వచ్చింది. చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఈ హాలిడే శ్రీరామనవమికి మమ్మల్ని చూసి వడియాలు ఈ రేంజ్ లో పెడతారు అనుకున్నారు. మేము ఇప్పుడు శ్రీరామనవమి టెంపుల్కి వెళ్ళాలి. సో ఇప్పుడు మేము చేస్తున్నది ఇది వదిన మీ మాటల్లోనే చెప్పండి. ఇవేం వడియాలు? ఇవి కొత్తిమీర వడియాలు. ఏంటంటే ఇలా మనం అటుకులు తీసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ అటుకులకి ఒక ½ గ్లాసు నువ్వులు, తర్వాత కొత్తిమీర. మనం ఫుల్గా కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. కొంచెం కారం అంటే మనం పొడి కారం వేస్తే గట్టి గట్టిగా వస్తాయి. సో అలా కాకుండా మన చిల్లీ ఫ్లేక్స్ కానీ లేకుంటే కొంచెం కచ్చపచ్చగా పచ్చిమిర్చి కానీ పట్టి వేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు పట్టినంత కారంలో హాఫ్ పచ్చిమిర్చి గ్రైండ్ చేసి వేసాము, మళ్ళీ ఫ్లేక్స్ చేసి వేసాము అనమాట. సో సాల్ట్, కొంచెం జీరా వేసేసి నువ్వులు ఎక్కువ క్వాంటిటీ అంటే మంచిగా, అంటే మనం 2 గ్లాసెస్ అటుకులకి ఒక నియర్ అబౌట్ ½ గ్లాసు నువ్వులు వేస్తాం. అంటే నువ్వులతో మంచి టేస్ట్ క్రిస్పీ. 2 గ్లాసెస్ అటుకులకి మంచినీళ్ళు గ్లాసు 2 గ్లాసెస్ అటుకులకి ఒక పెద్ద టీ గ్లాసు నువ్వులు పడతాయి. సో వాటిని కాసేపు నానబెట్టినాము. కడిగి అలాగే కాసేపు ఉంచేసి అందులో అన్ని వేసుకునేటప్పటికి ముద్దకొస్తాయి ఇట్లా వడియం లాగా. ఓకే, ఫస్ట్ మంచి అటుకులు బాగా కడిగేసేయాలి. కడిగేసి అండ్ ఇలా ఇవన్నీ వేసి పల్చగా ఒత్తుకోవాలి. పల్చగా నాకు అది నేను చాలా లావుగా చేస్తాను కదా, దాంతో అంత క్రిస్పీ అనిపించలేదు. సాధారణంగా మన చాలా మంది ఇవి చేస్తారు. అయితే ఏంటంటే మందంగా పెట్టేసరికి ఏమైందంటే గట్టిగా ఉంటాయి. ఈ పల్చగా పెట్టడం అనేది ఇది మా అత్తమ్మది అత్తమ్మ రెసిపీ. కానీ చాలా ఈ పల్చటివి చూసి మా ఇంట్లో ఎవరైనా ఇలా కూడా చేస్తారా అన్నయ్య దగ్గర నుంచి కూడా చెప్పండి. పాప మా అన్నయ్య వీడియో తీసుకుంటే మేము చక్కగా వడియాలు చేసుకుంటున్నాం. సో ఇవి దాదాపు ఒక 2 ఫ్యామిలీస్ కి సరిపోతాయి వదిన. అండ్ ఎస్పెషల్లీ ఇవి నేను ఎవరి కోసం చేస్తున్నా తెలుసా వదిన? చెప్పు, గెస్ చేయండి. రోహన్ వాళ్ళకి కాదు, మా సిరి తల్లి, మా కోడలు, తమ్ముళ్ళ పిల్లలు, అల్లుళ్ళు సిద్ధు, శౌర్య, లడ్డు బేబీ, సిరి బేబీ. వీళ్ళ కోసం వాళ్ళకి ఇష్టం ఇట్లా క్రిస్పీగా. ఇండియాకి వచ్చినప్పుడల్లా గోలించి పెడితే బెటర్ కదా స్నాక్స్ పంపడం కంటే. ఇలా స్నాక్స్ అక్కడ కూడా దొరుకుతున్నాయి వదిన. అండ్ ఇక నిజం చెప్పాలంటే పాపం నేను ఇప్పుడు మా తమ్ముళ్ళకి పంపలేదు స్నాక్స్. అమ్మకి వంట మనిషి ఉంటది. సో ఇక అమ్మని అన్ని చేపిస్తుంది. ఇట్లాంటివి అమ్మ కూడా చేపియచ్చు. ఇవి నేను నా సంబరానికి నేను చేస్తాను. అండ్ వదినమ్మ మీరేం చేస్తారు చెప్పండి? మీ ప్రొఫెషన్? నా ప్రొఫెషన్ నేను టీచర్ని, కానీ నా హ్యాబీ వచ్చేసి వంటలు. జాబ్ దొరకకుంటే నేను ఖచ్చితంగా ఫుడ్ ఫీల్డ్ లో సెట్ అయ్యేదాన్ని. ఇప్పటికైనా ఏముంది వదిన, మనం రిటైర్మెంట్ తీసుకున్నాక చేద్దాం. నాకు కూడా చాలా ఇష్టం చేద్దాం, బట్ హెల్తీ ఫుడ్ చేద్దాం. నేను ఆల్రెడీ మిల్లెట్స్ కవీస్ కిచెన్ లో మిల్లెట్ రెసిపీస్ చాలా ఉంటాయి, మీరు చూడొచ్చు. సో హెల్తీ ఫుడ్ మిల్లెట్ బండి అని పెట్టాలనేది నా డ్రీమ్ వదిన. పెడదాము. అన్నట్టు 33 years కి రిటైర్మెంట్ ఇచ్చేస్తే ఇంకా తొందరగా ఎర్లీగా పెట్టేస్తాం. వదినమ్మ వచ్చేసి బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్ మంచిర్యాల గర్ల్స్ హై స్కూల్లో చేస్తారు. చాలా సౌండ్లు చూస్తేనే అర్థమవుతుంది. అంత కాదు, బండి పెట్టడం అంటే బాగా ఇష్టం కదా వదిన. చాలా. మేము పోయినప్పుడల్లా మమ్మల్ని వండడం ఇష్టం అయితే అన్నయ్యకి పెట్టడం ఇష్టం. ఇద్దరు కాంబినేషన్ సెట్ అయింది. సో ఇంటికి వెళ్తే వెళ్ళిన వాళ్ళకి ఫుడ్ పెట్టకుండా వదలరు. ఫుడ్ పెట్టి చంపుతారు. నాయక్ సినిమాలో పెట్టి చంపుతారు. అట్లా ఫుల్ ఫుడ్ లేదు, ప్రేమతో చంపడం. సో హాస్పిటాలిటీ, గెస్ట్లకి ఫుడ్ పెట్టడం అనేది అందరి వల్ల కాదు. వండడం వేరు, వండిందని ప్రేమగా పెట్టడం. ఇంకొక వెరైటీ కూడా పెట్టింది వదిన. అవి వచ్చేసి గుమ్మడి వడియాలు. అవి ఎట్లా చేసింది? గుమ్మడి వడియాలు వచ్చేసి
అంటే మామూలుగా గ్రేట్ చేసామనుకోండి గుమ్మడికాయ చాలా చిన్నగా అయిపోతాయి, మనకి అసలు పంటికి తలగవు కదా. అందుకని చెప్పేసి నేను చాప్ చేశాను. చాప్ చేయడానికి ఏం వాడిండు? ప్రీతి జోడియాక్ కదా, బీభత్సంగా వాడుకుంటాను నేను. నా బెస్ట్ ఫ్రెండ్ అది. కదా నేను అది ప్రీతిలో అది తీసుకోలేకపోయినా సో గుమ్మడికాయని చాప్ చేసి అందులో నువ్వులు, బైండింగ్ నువ్వులు, ఇంకా ఈ స్పైసీనెస్ కోసం చిల్లీ ఫ్లేక్స్, మనం గ్రీన్ చిల్లీ కూడా తీసుకోవచ్చు, నేను రెడ్ చిల్లీ తీసుకున్నాను, సాల్ట్, జీరా. ఇంకా నువ్వులే మేజర్, అంటే ఎక్కువ నువ్వులే, జస్ట్ బైండింగ్ కోసం కొంచెం శనగపిండి వేసాను బైండ్ అవ్వడానికి. ప్యూర్గా నువ్వులు బాగుండేనా? నాకు ఎందుకో ఇవే మంచిగా అన్నయ్య అడిగాను చేశాను. అండ్ మా రోహన్ బేబీకి వాడికి అచ్చంగా నువ్వుల ఇష్టం. మీరు ఎలా చేస్తారు? ఇవి అంటే అంతే, ఇప్పుడు సేమ్ రెసిపీనే, అందులో ఈ గుమ్మడికాయ వేయకుండా పెడితేనేమో ఇంకా ప్లెయిన్, అంటే ప్లెయిన్ నేను చేయను కానీ దానిలో కొంచెం పులుపు కోసం మా ఇంట్లో అయితే చుక్కకూర వేస్తారు. చుక్కకూర చుక్కకూర వేసి చేస్తారు, అక్క చేస్తుంది చుక్కకూర వేసి. బైండింగ్ కోసం సేమ్ గుమ్మడికాయలో వేసినట్టే శనగపిండి శనగపిండి అన్ని సేమే, గుమ్మడికాయ ఉండదు అంతే. అయితే మేమేం చేస్తాం తెలుసా, శనగపిండి బదులుగా మినప్పప్పుని నానబెట్టి గ్రైండ్ చేసి వేస్తాం. కానీ నాకు మీది మంచిగా క్రిస్పీగా ఇదేమో కొంచెం మనకి ఏంటంటే ఈ బైండింగ్ కోసం మనం ఏదైతే వాడతామో అది ఎక్కువ క్వాంటిటీ ఉండదు, తక్కువ క్వాంటిటీలోనే అది మంచిగా అతుక్కునేలాగా ఉండాలి. దీని ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది, నువ్వులు డామినేషన్ ఉంటుంది అన్నట్టు, నువ్వులు ఉంటుంది, మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఎన్ని రకాల వడియాలు ఎన్ని తీర్లు చేయొచ్చు అన్న విషయం నాకు బాగా అర్థమైంది. అండ్ ఇంకొక ఇంట్లో ఏంటంటే రిస్క్ పెట్టుకోకుండా చిన్నగా ఒకటి పెట్టుకుంటాం రేకు, నిలబడక్క టేబుల్ మీద పెట్టేసి దాన్ని తీసుకెళ్ళి బయట స్టూల్ మీద పెట్టేస్తా, అది ఒక రోజులో అయిపోతుంది. ఈజీ ప్రాసెస్. రోజు ఈ సమ్మర్ హాలిడేస్ లో అట్లా కంటిన్యూగా మనం ఒక వారం 10 రోజులు చేసినాం అనుకోండి, కావాల్సిన అన్ని ఎవరికన్నా ఇద్దామన్నా ఇవ్వకి అన్ని తయారైతాయి. పిల్లలకు మీ పిల్లల గురించి చెప్పండి. పిల్లల నాకు 2 అమ్మాయిలు, చక్కగా బంగారు తల్లి, పెద్దమ్మాయి పిల్ల అయిపోయింది, ఇంకో బంగారు తల్లి, చాలా ఇప్పుడే స్విమ్మింగ్ నేర్చుకుంటుంది. అయితే ఎంత ఫాస్ట్ గా నేర్చుకుంది, మంచిగా ఇట్లా పోతుంది స్టైల్ గా, మంచిగా అనిపిస్తుంది బాగా. పెద్దది జాబ్ కాగ్నిజెంట్ లో చేస్తుంది, అల్లుడు ఏమో జేడ్ లో చేస్తారు. సాఫ్ట్వేర్ హైదరాబాద్ లో ఉంటారు. ఈ జనరేషన్ పిల్లలు జాయింట్ ఫ్యామిలీలో నాకు అది బాగా నచ్చింది. జాయింట్ ఫ్యామిలీ మాకు కూడా అలాంటి ఇంకో ఫ్యామిలీ రావాలి మాకు, మా చిన్న అమ్మాయికి. కానీ చాలా మంది ఆడపిల్లలు ఇచ్చేటప్పుడు ఇప్పుడు వాళ్ళైతే అత్త మామ దూరం ఉండాలి, ఆడపడుచులు ఉండొద్దు. మాకు కావాల్సింది ఏంటంటే ఇంకో అమ్మాయి కూడా అట్లా కావాలి అని మా ఆకాంక్ష. మంచిగా అండ్ అమెరికాకి ఇవ్వరంట, నిజంగా చాలా నచ్చింది నాకైతే ఈ విషయం. అస్సలు గ్రేట్. అమెరికాకి అమ్మాయి పోలేదు, ప్లస్ అమెరికాకి ఇవ్వనంటున్నారు. చిన్న అమ్మాయి కూడా ఇక్కడే చూడాలి, స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. చిన్న అమ్మాయి ఏంటంటే అది ఫ్లిప్కార్ట్ లో చేస్తుంది ప్రజెంట్ బెంగళూరులో. అమ్మాయికి చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ వదిన. నాకైతే ఒక మంచి మెంటర్ మా వదినమ్మ. నాకు తను మెంటర్, తనకి నేను. సో థ్యాంక్ యూ వదిన. ఈరోజు మా అల్లుళ్ళు కోడల కోసం నేను చేస్తున్న నా కష్టంలో మీరు కూడా పాల్పంచుకొని నాకు చేసి పెడుతున్నందుకు థ్యాంక్స్ ఎలా. అండ్ కవీస్ మ్యాజిక్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేయండి, చెప్పండి అందరూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి వీడియోస్ నిజంగా అప్పుడప్పుడు మనం అట్లా వింటూ కూడా మనం పని చేసుకోవచ్చు. నైస్ వీడియోస్ నాకు బాగా నచ్చినాయి, నేను అన్నీ ఫాలో అవుతుంటాను. థ్యాంక్ యూ. ఓకే అండి, బై బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.